అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కలెక్షన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారా మీరందరూ? ఈరోజు కొన్ని హెవీ డిజైన్స్ అయితే చేశానండి, బ్రైడల్ వర్క్ అలాగా. వాటి యొక్క కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి నేను పింక్ కలర్ కాంబినేషన్ మీద వర్క్ చేశానన్నమాట. ఇది వచ్చి మనకి పింక్ కలర్ మీద అండి వర్క్. జెరీ అండ్ క్రీమ్ కలర్, డల్ జెరీ సిల్వర్ కలర్ కాంబినేషన్తో వర్క్ అయితే చేశానండి. చాలా హెవీగా ఉంది వర్క్ అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ వైజ్. శారీ అయితే ఇవ్వలేదండి మనకి, ఓన్లీ పిక్ అయితే పెట్టారు, శారీ పిక్. ఇది వచ్చి మనకి ఫ్రంట్ పార్ట్. సో దానిలో ఉన్న కలర్ కాంబినేషన్తో మనమైతే ఇలా వర్క్ అయితే చేసాము. చాలా హెవీగా ఉందండి వర్క్ అయితే. తలంబ్రాల చీర మీదకైతే చాలా బాగుంటుంది ఇది కాంబినేషన్. హ్యాండ్స్ అయితే బాగున్నాయండి, హెవీగా వచ్చాయి. 10 ఇంచెస్ ఎల్బో హ్యాండ్. 3 కలర్స్ అండి ఇందులో కనపడుతున్నాయి. జెరీ అండ్ క్రీమ్, డల్ జెరీ సిల్వర్ ఒకటి ఉందండి ఇందులో. ఇది ఒక కలర్. చాలా హెవీగా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ అయితే. ఇది వచ్చేసి పికాక్ వర్క్ అండి. ఆరెంజ్ కలర్ అండ్ పింక్ జెరీ కలర్ కాంబినేషన్తో చేసాము. మనకి 3 కలర్స్ కాంబినేషన్ ఇది. బుటీతో కలిపి మనకి టోటల్గా 15 ఇంచెస్ అయితే పెట్టామండి బాడీ. ఫ్రంట్ ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్. హ్యాండ్స్ అండి బార్డర్ మీద వేసాము. బార్డర్ హ్యాండ్ విత్ బుటీ. 7 ఇంచెస్ హ్యాండ్ అయితే చేసాం, షార్ట్ హ్యాండ్ ఇది. దీని కలర్ కాంబినేషన్కి శారీ ఎలా ఉందో చూద్దాం. దీనికి శారీ అయితే ఇలా ఇచ్చారండి, ఆరెంజ్ కలర్. కింద కనపడుతుంది కదా, ఇది వచ్చి పర్పుల్ మెరూన్ కలర్ మిక్సింగ్ అనమాట. విడిగా చూస్తే మాత్రం ఇది పర్పుల్ కన్నా పింక్ కలర్ షేడే కనపడుతుంది. సో ఆరెంజ్ కలర్, జెరీ కలర్ 3 కలర్స్ కాంబినేషన్తో మనం ఇలా అయితే వర్క్ చేస్తామండి. ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి, వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇంకో డిజైన్ చూద్దామండి. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్ మీద పింక్ అండ్ జెరీ కలర్ కాంబినేషన్. దీనికి బ్యాక్ ఓపెన్ అడిగారండి. కంప్యూటర్లో ఎలా చేశాను అనేది నేను చిన్న వీడియో చేశానండి, అది మీకు అప్డేట్ అయితే చేస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఫుల్ నెక్ బుట్టీతో కలిపి మనకి 15 ఇంచెస్ అయితే చేస్తాము. కింద మధ్యలో గ్యాప్ కనపడుతుంది కదా, ఈ ప్లేస్, ఇది మనకి బ్యాక్ ఓపెన్కి పెట్టాను. అది ఫ్రంట్ బోట్ నెక్ అడిగారండి. యాక్చువల్గా దీనిలో ఫ్రంట్ అనేది నార్మల్ నెక్కే ఇచ్చారు. సో దీన్ని ఎలా క్రియేట్ చేశాను అనేది సాఫ్ట్వేర్లో నేను మీకు చూపిస్తానండి. ఇది వచ్చి మనకి ఫ్రంట్ కూడా బోట్ నెక్. ప్రిన్స్ కట్ పెట్టుకునే వాళ్ళు బోట్ నెక్ ఇష్టపడతారనమాట దీనికి. హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. హ్యాండ్స్ అండి ఇది. బార్డర్ వచ్చింది, బార్డర్ పైనుంచి మనం హ్యాండ్ అయితే వేసాము. 10 ఇంచెస్ హ్యాండ్ అనమాట మొత్తం ఇది. ఈ కలర్ కాంబినేషన్కి శారీ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది వచ్చి పింక్ అండి, పింక్ అండ్ జెరీ కలర్ కాంబినేషన్. దీనికి కాంట్రాస్ట్ అయితే ఈ గ్రీన్, బాటిల్ గ్రీన్ అయితే ఇచ్చారు. ఇది శారీ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి చాలా బాగుంది ఇది. ఇంకో డిజైన్ చూద్దాం. ఇది వచ్చి మల్టీ కలర్స్ కాంబినేషన్. మనం దీనిలో 3-4 కలర్స్ అయితే యూస్ చేస్తాం. ట్రెండింగ్లో ఉంది ఇది బాగా, కట్ వర్క్ మొత్తం ఆల్ ఓవర్ బుట్టీతో అయితే చేస్తాం దీనికి. దీనిలో 3-4 కలర్స్ అయితే ఉన్నాయండి. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. బార్డర్ హ్యాండ్ పైన వేసాము, మొత్తం 10 ఇంచెస్కి అయితే హ్యాండ్ వేసాము ఇలాగ. ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా వచ్చింది. ఫ్రంట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది ఫ్రంట్. దీని కలర్ కాంబినేషన్కి శారీ ఎలా వచ్చిందో చూద్దాం. మనకి శారీలోనే రన్నింగ్ ఇచ్చారు బ్లౌజు. దీనిలో 3-4 కలర్స్ అయితే ఉన్నాయండి. లెమన్ ఎల్లో కలర్, కొంచెం పింక్ కలర్, ఇది వచ్చేసి గ్రీన్, జెరీ, మొత్తం 4 కలర్స్ అయితే ఉన్నాయండి. ఈ 4 కలర్స్ కాంబినేషన్ తోటి అయితే మనం ఈ కట్ వర్క్ అయితే డిజైన్ చేస్తాం. ఈ శారీలో వచ్చిన 3-4 కలర్స్కి ఈ కాంబినేషన్లో ఇలా అయితే వర్క్ చేస్తాం. నచ్చిందా? ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయి? నచ్చాయా? నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.